దేవరాయన దుర్గా కర్ణాటక రాజధాని బెంగళూరుకు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ హిల్ స్టేషన్. తుంకూర్కి సుమారు 17 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మీరు ఆధ్యాత్మికవాదులా, ప్రకృతి ప్రేమికులా, చారిత్రక నేపథ్యాన్ని ఇష్టపడతారా? అయితే మీరు తప్పనిసరిగా దేవరాయన దుర్గా చూడాల్సిందే. దేవరాయన దుర్గా ప్రాంతాన్ని మొదట జాదక దుర్గా అని పిలిచేవారు. చారిత్రక ఆధారాల ప్రకారం ఈ కోటను చోళరాజులు నిర్మించారు. శత్రువులు అంత తేలికగా జయించడానికి వీలు లేకుండా ఈ కోటను 7 రకాల రక్షణ వలయాలతో నిర్మించారని చెప్తారు. క్రీస్తు శకం 1696వ సంవత్సరంలో మైసూర్ పాలకుడైన చిక్కదేవరాయ ఒడయార్ ఈ కోటని జయించి తన పేరు మీదుగా దేవరాయన దుర్గా అని పేరు మార్చారని చరిత్ర చెబుతోంది. కోట శిథిలాలు మనం ఇప్పటికీ చూడవచ్చు. చుట్టూ దట్టమైన అడవి, కొండ అంచున కొలువైయున్న నరసింహస్వామి ఆలయం, శతాబ్దాల చారిత్రక నేపథ్యం ఉన్న ఈ దేవరాయన దుర్గా కేవలం ఒక ఆధ్యాత్మిక క్షేత్రం మాత్రమే కాదు, ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం కూడా. నాలుగు 4000 అడుగుల ఎత్తున ఉన్న ఈ హిల్ స్టేషన్కి వచ్చేటప్పుడు ఒకవైపు పచ్చని ప్రకృతి, మరొక వైపు అద్భుతమైన ఘాట్ రోడ్, ప్రశాంతమైన ఈ వాతావరణం మిమ్మల్ని ఖచ్చితంగా మంత్రముగ్ధుల్ని చేస్తుంది. దేవరాయన దుర్గా మరో ప్రత్యేకత 2 నరసింహస్వామి దేవాలయాలు. కొండ శిఖరంపై ఉన్న ఆలయాన్ని యోగ నరసింహస్వామి ఆలయం అంటారు. సాధారణంగా అన్ని ఆలయాలలో నరసింహస్వామి ఉగ్ర రూపంలో కనిపిస్తారు, కానీ ఈ ఆలయంలో మాత్రం స్వామివారు యోగముద్రలో ప్రశాంత వదనంతో దర్శనమిస్తారు. అందుకే ఈయనను భక్తులు యోగ నరసింహస్వామి అని పిలుస్తారు. ఈ ఆలయం పక్కనే రాతి గుహ ఉంటుంది. ఇక్కడే బ్రహ్మదేవుడు స్వామివారికి అభిషేకం చేయడానికి కమండలంతో నీటిని తెచ్చాడని భక్తుల నమ్మకం. ఈ నీటి బుగ్గను గరుడ తీర్థం లేదా కుండ తీర్థం అంటారు. ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో యోగ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. కర్ణాటక నలుమూలల నుండి వేలాది మంది ప్రజలు ఈ జాతరకు తరలి వస్తారు. కొండపైనున్న ఈ పురాతన దేవాలయం చుట్టూ ఉండే వ్యూ పాయింట్స్ నుండి చూస్తే అడవులు, చుట్టుపక్కల గ్రామాలు ప్రకృతి ప్రేమికులను అలరిస్తాయి. ఇక కొండ దిగువన దేవరాయన దుర్గా గ్రామంలో ఉన్న మరో నరసింహస్వామి ఆలయాన్ని భోగ నరసింహస్వామి ఆలయం అని పిలుస్తారు. కొండపై ఉన్న స్వామివారు యోగముద్రలో ఒంటరిగా ఉంటే, కొండ కింద స్వామివారు లక్ష్మీదేవితో కలిసి భోగభాగ్యాలతో ఉంటారట. అందుకే భక్తులు ఈయనను భోగ నరసింహస్వామి అని పిలుస్తారు. ద్రావిడ శిల్పకళా శైలిలో నిర్మించిన ఇక్కడి కట్టడాలు చోళరాజుల శిల్పకళా వైభవానికి చిహ్నాలు. లైఫ్ రొటీన్గా అనిపిస్తుందా? అయితే హాలిడేస్లో ఈ దేవరాయన దుర్గకు వచ్చేయండి. ఇక్కడి కొండలు, కోనలు, పురాతన ఆలయాలు ఇవన్నీ మీ మైండ్ను ఖచ్చితంగా రిఫ్రెష్ చేస్తాయి.